పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ ఇవాళ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైసీపీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎన్నికైనటువంటి నేపథ్యంలో వారందరితో కూడా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతూ ఉన్నారు. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో అటు అధికార కూటమి ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ స్థానిక సంస్థల తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు తిరిగి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడినటువంటి నేపథ్యంలో వారందరితో కూడా మాజీ ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, అదేవిధంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కబందూరు, తిరుపతి రూరల్ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఈ సమావేశం జరగబోతుంది. ఇక ప్రధానంగా ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశంగా చేయబోతూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలకు సంబంధించి కూడా పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా చర్చించబోతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఉచితంగా తీసుకెళ్లడంతో పాటు ఇప్పుడు ఏదైతే ఆత్మవిశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పనిచేశారో రానున్న రోజుల్లో కూడా అదే విధంగా పనిచేయాలి. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని భవిష్యత్తులో తప్పకుండా గుర్తుంచుకుంటున్నట్టు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్.